నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం బాధ్యతలు పెరిగాయి పోలీసులకు. అటు తర్వాత సహకరించిన వారికి కృతజ్ఞతలు. ఒకవైపు డీజీపీ కోయా ప్రవీణ్, మరొక వైపు పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి అనే అంశం. పులివెందుల నియోజకవర్గంలో ఒకవైపు పోలీసులు అసాంఘిక కార్యక్రమాల పట్ల, శాంతి భద్రతల పట్ల పూర్తి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ ఫ్యాక్షన్ కూడా తగ్గింది. అటు తర్వాత ఎన్నో రకాలైన అసాంఘిక కార్యక్రమాలపై, అటు తర్వాత నేర చరిత్రపై దృష్టి సారించారు. అందులో భాగంగా పులివెందుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికి ప్రారంభోత్సవానికి కోయా ప్రవీణ్ గారు వచ్చారు. ఈ సందర్భంగా కోయా ప్రవీణ్ మాట్లాడారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినందువలన మాకు బాధ్యతలు పెరిగాయి, పోలీస్ బాధ్యత పెరిగింది. ఇంకా వారు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. నేర చరిత్రను అరికట్టాల్సిన పరిస్థితి ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సీసీ కెమెరాలు బాధ్యతను పెంచాయి పోలీసులది అని డిఐజీ కోయా ప్రవీణ్ అన్నారు. ఆ తర్వాత బీటెక్ రవి కూడా మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలను ఉపయోగించడం వలన పులివెందుల్లో శాంతి భద్రతలు ఏర్పడతాయి. అటు తర్వాత ఫ్యాక్షన్ కూడా ఉండదు. అటు తర్వాత నేర చరిత్ర అనేది తగ్గుతుంది. మొత్తానికి పులివెందుల సురక్షితంగా ఉండాలి. పులివెందుల సురక్షితంగా ఉండాలి అంటే సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని, ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో మంది పులివెందుల్లో సహాయ సహకారాలు అందించారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని బీటెక్ రవి కూడా తెలిపారు. ఈ విధమైన మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పోలీసు ఒకవైపు, తెలుగుదేశం ఒకవైపు పులివెందుల సురక్షితంగా ఉండాలని గురించి, శాశ్వత పరిష్కారాల గురించి, ఫ్యాక్షన్ నిర్మూలన గురించి, శాంతి భద్రతల గురించి, పోలీస్ వ్యవహార తీరు పట్ల, అటు తర్వాత రాజకీయ నాయకుల తీరు పట్ల పులివెందుల సురక్షితం అనేది ఇద్దరి తీరు ఖచ్చితంగా ఈ వీడియోలో తెలిపినట్లు ఉంది. చూడండి ఈ వీడియోలో ఇలా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చెప్పారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు ప్రపోజ్ చేయడం జరిగింది. 120 కెమెరాలు, 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టమ్, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ ఏఎఫ్ఐఎస్, వెహికల్ ఏవిఆర్ఎన్ సాఫ్ట్వేర్తో ఎనేబుల్ అయింది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్తో అనుసంధానం పరిచే విధంగా ఈ యొక్క 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నింటినీ ఒకే చోటకి, ఒకే కంట్రోల్ రూమ్ తీసుకురావడం అనేటంటే పులివెందులు ఏదైతే ఉందో కూడళ్ళు, ప్రధాన కూడళ్ళు 9 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాల్లో అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ పోయిన ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత పెరుగుతుంది. పోలీసు కూడా అది ఇంకా ఎక్కువ జవాబుదారీతో మీ అందరి ముందు, మీ అందరికీ సేవలు అందుకున్నట్టు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకు సహకరిస్తుంది. ఇది మూలంగా దీనికి మొత్తం 32 lakhs 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకి సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్కి మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ, ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉంది. ముందు ఏదైనా నేరం జరగకముందో లేదా ఒక అల్లర్లు జరిగే వాతావరణంలో మనం ముందుగానే అక్కడ మన సిబ్బంది చేసుకుని దాన్ని నివారించే విధంగా మనం చర్యలు చేసుకున్నట్టు ఇది చెప్పాలంటే ఫ్యూచర్ పోలీసింగ్ ఒక మార్గం మనం ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫిట్టింగ్స్ ఏమైనా ఉన్నా సార్? కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలనేది స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు దీంట్లో 50% కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులను కూడా అడిగితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తర్వాత మా కాంట్రిబ్యూషన్ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఎవరైతే వైన్స్ సంబంధంగా ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఆ తర్వాత అలాగే మెయిన్ రోడ్లో ఉండే వ్యాపారస్తులు కూడా వాళ్ళకు తోచిన విధంగా అంటే 50,000 కానీ ₹1,00,000 కూడా అయ్యే వస్తుంది అలాంటి వాళ్ళు. తర్వాత ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇందులో ఉంది. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఒక పులివెందుల్లో ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి. ఎక్కడ కానీ
బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము, తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు. మన లోపట్నూతల్లో ఒక క్రైమ్ జరిగింది. 4 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా ఒక ఆమె లేడీ ఎవరు ఊహించని పరిస్థితుల్లో చంపితే దానికన్నా ముందు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళే పెట్టించారు. అంటే మీరు ఏం గొడవ జరిగినా కూడా ఒకరికి తెలిసిపోతారు. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఎవరైతే హత్య చేశారో ఆమె రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత నిన్న ఒక థెఫ్ట్ జరిగితే, అంటే ఆర్టీసీ బస్ స్టాప్లో ఒక అతను బస్సు ఎక్కిపోతా అక్కడ తన 2 వీలర్ బైక్ వస్తే ఆ బైక్ మిస్ అయితే అది కూడా 24 అవర్స్లో చేజ్ చేయగలిగింది. ఈ మధ్య మీరు కూడా చూస్తాను, స్టేట్ వైడ్ ఒక అమ్మాయి 20 డేస్ మిస్ అయింది, ఇప్పటికి కూడా కనపరాలేదు. అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన పులిందంలో మంచి సురక్షితమైన ప్రాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంచి ఉద్దేశంతో ఈ సహకరించిన వాళ్ళకి, తర్వాత అందరికీ కూడా. ఇంకోటి, మీరు లా అండ్ ఆర్డర్ కూడా గమనించండి. ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత చాలా కూడా క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది. ఎక్కడ ఫ్యాక్షన్ పరంగా మర్డర్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ఏదైనా చిన్న అయినా ఇమ్మీడియట్గా మా తర్వాత డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ రాజకీయాలకు అతీతంగా ఏది అదంటే అది ఇంప్లిమెంట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి తర్వాత ఈ పోలీస్ శాఖ వారికి కూడా అటు మీ అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.